ఓకే, ఇప్పుడు మా కొలీగ్ ఒక బ్రదర్ మాతో పాటు వర్క్ చేస్తున్నారు. వాళ్ళ మదర్కి 42 ఏజ్, 380 400 షుగర్ ఉందంట. 42 ఏజ్కే మేము షుగర్ కంట్రోల్ చేయలేమా అని చేతులు ఎత్తేసారు. ప్రీవియస్ హెల్త్ హిస్టరీలో తనకు 13-14 ఇయర్స్ ఉన్నప్పుడు పెరాల్స్ వచ్చింది, రికవర్ అయ్యారు, 2 పిల్లల్ని కన్నారు, ఇప్పుడు హెల్దీగానే ఉన్నారు ఆవిడ. కానీ షుగర్ కంట్రోల్ అవ్వట్లా, 400 ఇంకా వెళ్ళిపోతుంది, తగ్గట్లేదు. డాక్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ మేము ఇది కంట్రోల్ చేయలేమా అని చేతులు ఎత్తేసారంట. ఇన్సులిన్ తీసుకునే స్టేజ్ వరకు వెళ్ళింది, మేము ఇప్పుడు ఏం చేయలేము అని చేతులు ఎత్తేసారు. ఆవిడ మీ దగ్గరికి వచ్చింది, ఏంటి అసలు? ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే షుగర్ అనేటటువంటిది ఇప్పుడు ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అనేటిది ఎంత మేరకు ఉత్పత్తి చేస్తుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది మేడం. ఓకే, అర్థమవుతుందా? అంటే ప్యాంక్రియాస్ ఉత్పత్తే చేయట్లేదు అనుకోండి, సో ఆయుర్వేద మెడిసిన్స్ ఎంత డోస్ పెట్టుకోవాలని ఆలోచించుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది. డైట్ చెప్పిన ప్రకారంగా వాళ్ళు నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక నిర్ణీత కాల వ్యవధిలో షుగర్ తగ్గించడానికి అయితే ఆస్కారం అయితే ఉందండి. ఓకే, అసలు ఆవిడకి హెల్త్ స్టేజ్ ఎలా ఉంటుంది? 400 నుంచి అది తగ్గట్లేదు. ఇప్పుడే చెప్పింది కదా ఒక ఎగ్జాంపుల్, నేను 50 ఇయర్స్ ఏజ్ ఉన్న దానికి ఒక్క బిల్వపత్రాన్ని పసుపుతో కలిసి తీసుకున్నట్లయితే ఖచ్చితత్వం మనకు అనిపిస్తుంది కదా. 400 ఉండేది 250కి వచ్చింది కదా. మళ్ళీ పేషెంట్ ఎక్కడ మళ్ళీ కనిపించరు కదా. ఓకే, తగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూటీ మిస్ అవుతారు. మేము ఈ రోజు ఇన్ని టెస్టిమోనియల్స్ క్రియేట్ చేస్తున్నాము అంటే, గురు ఐ కేర్ సంస్థ బుక్కా మహేశ్వర్ ఇన్ని టెస్టిమోనియల్స్ చేస్తున్నాడు అంటే, ప్రముఖమైనటువంటి ఛానల్స్లలో మీడియా చేయడం అంటే మామూలు విషయం కాదండి. చేస్తున్నాము అంటే మేము ఆ టెస్టిమోనియల్ క్రియేట్ చేయడానికి మేము ఎంత కష్టపడ్డాం. పేషెంట్ మాకు ఎంత కోఆపరేట్ చేస్తాడు, తీసుకోవాల్సినంత తీసుకుంటాడు, కానీ టెస్టిమోనీకి నిలబడ్డండి. ఓకే, ఎక్కడ మనం ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడానికి స్కోప్ ఉంది చెప్పండి? సీనియర్ డాక్టర్స్ మాకేంత కష్టం అనేది మిగతా వాళ్ళు అసలు ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేరు. కాబట్టి పేషెంట్ సిన్సియర్గా ఉంటే, డైట్ చెప్పిన దాని ప్రకారంగా ఉంటే, ఇంగ్లీష్ వైద్యుల దగ్గర నువ్వు ఈ టెస్ట్ చేయించుకొని రా ఈ వారానికంటే ఖచ్చితంగా ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్న వాళ్ళు చేసుకొని వస్తే ఖచ్చితంగా తగ్గుతుందండి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఓకే, అది ఎంత స్టేజ్లో ఉన్నా సరే కంట్రోల్ చేయగలిగేంత ఆయుర్వేదంలో ఉన్నాయి మందులు ఉన్నాయి. కాకపోతే పేషెంట్ నమ్మకము, మీరు చెప్పే విధానాన్ని ఫాలో అయినప్పుడు మాత్రం సాధ్యం. నమ్మకంతో సంబంధమే లేదండి, ఆయన చెప్పింది చేస్తే చాలండి. ఓకే బాబు నువ్వు ఈ పని చేయాలి ఖచ్చితంగా అంటే ఆ పని ఖచ్చితంగా చేయాలి. నువ్వు ఈ టైంకి టెస్ట్ తీసుకొని రావాలంటే తీసుకొని రావాలి. తగ్గిన వెంటనే సార్ అంటే చేద్దామని అనుకున్నా సార్ వీలు కాలేదు అంటాడు. మరి ఇంగ్లీష్ డాక్టర్ అట్టగా మాట్లాడు కదా. ఓకే, అక్కడ ఉన్నంత ఎంత కాంట్రాస్ట్ కనిపిస్తుంది చూడండి. అక్కడేమో భయపడతాడు, ఇక్కడేమో భయపడ్డాడు పేషెంట్. అంటే భయపడి గదగద వణుకమని మేమేం చెప్పట్లేదండి. మేము చెప్పేది ఏంటి అంటే, భయం ఎందుకు అంటే చెప్పిన మాట వినడం వరకే. ప్రేక్షకులకు ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలి, నా దగ్గరికి వస్తే నేను నయం చేస్తానన్న ధీమా మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు సార్? ముందు పేషెంట్లు అందరూ షుగర్ పేషెంట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకూడదు, కానీ ఎంతసేపు మాకు ఛాలెంజ్ విసరడమే కాదండి, మేము కూడా ఛాలెంజ్ వాళ్ళకు కూడా విసురుతామండి. నువ్వు చెప్పినట్లు కనుక చేస్తే మేము తగ్గిస్తాం. నువ్వు ఖచ్చితంగా చెప్పినట్టు చేస్తే అంటే మాకు ఇప్పుడు డాక్టర్స్ దగ్గర కేస్ షీట్లో ఉంటాయి చూడండి, నువ్వు చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మేము అవాయిడ్ అయ్యి మేము సంతకం పెడుతున్నాం అంటాం. నేను సంతకం ఎందుకు పెట్టాలి? ఒక ప్రొసీజర్ రావద్దు అనేసి మన ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు నాకు కూడా ప్రొసీజర్ నువ్వు సంతకం పెట్టివు, నేను చెప్పిందంతా వింటాను, డైట్ ఖచ్చితంగా చేస్తాను. నేను చాలామందికి నేను నోట్స్ రాయమని చెప్తాను, ఒక 100 pages బుక్ పెడతానండి, పెట్టి వీక్లీ నువ్వు ఏం జరిగింది నాకు రాయి. 100 మందికి చెప్తే 10 మంది కూడా రాయరండి. అదైతే వాస్తవమే. అంటే ఎంతసేపు నువ్వు చేస్తావా, నువ్వు చేయగలవా, మమ్మల్ని షేక్ చేస్తారు. మీ మెడిసిన్స్కి అంత పవర్ ఉందని అంటున్నారు కాబట్టి ఆ ఛాలెంజ్. అవును, నేను కూడా ఛాలెంజ్ వాళ్ళు కూడా ఇస్తున్నా కదండి. నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తానని చెప్పి నువ్వు రాసి సంతకం పెట్టి నాకు ఇవ్వు, ఓకే నేను చూస్తానండి. నేను నీ ఛాలెంజ్ తీసుకుంటాను. ఇన్నాళ్ళు మీ ఛాలెంజ్ని మేము తీసుకొని పెద్దవాళ్ళం అయిపోయామండి. 30 సంవత్సరాల అనుభవం సంపాదించామండి. పేషెంట్ మేము రివర్స్ ఛాలెంజ్ ఇస్తున్నాను. నువ్వు మేము చెప్పినట్టు చేస్తావా, చేసిన తర్వాత నువ్వు మాట్లాడప్పుడు ఎప్పుడు తగ్గుతుంది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంతే కదా. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ డాక్టర్ అన్నాడు నా దగ్గర, మహేష్ బాబు గారు
లయన్స్ క్లబ్ మీటింగ్లో కలిసాడు ఆయన. కలిసి మీ బోటి వాళ్ళు టెస్టిమోనియల్స్ ఇవ్వడం వల్ల, ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదం చెప్పడం మూలన మా బోటి వాళ్ళము మేము ఒకప్పుడు విపరీతంగా విమర్శించే వాళ్ళము, మేము ఇప్పుడు విమర్శించడం మానేసాం ఆయుర్వేదాన్ని. మీ బోటి వాళ్ళు టెస్టిమోనియల్స్ ఇవ్వడం వల్ల మేము చాలా మారాం మహేశ్వర్ గారు, నా భుజమే చేసి మాట్లాడు. ఓకే, నువ్వు ఏదైనా పని చేస్తున్నట్లయితే నా పేరు మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకో మహేష్ బాబు గారు, ఐ విల్ కమ్ ఫర్ సపోర్ట్ అని అన్నాడు ఆయన. ఈ రెండో డైలాగ్. సో అంటే చెప్పొచ్చే అంశం ఏంటంటే వాళ్ళు కూడా మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతున్నారు? టెస్టిమోనియల్స్. ఆ టెస్టిమోనియల్స్ క్రియేట్ చేయడానికి మేము పడుతున్న ఇబ్బంది ఎంత? అంతే. ఇప్పుడు ఒకనొక టైంలో పరీక్షను ఎదుర్కోవడం అని అంటే మామూలు విషయం కాదు. ఆయన ఓ పెద్ద ఆయన నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటాడు, కల్లో కూడా గుర్తొస్తుంటాడు అన్నట్లు. ఆయన ఉండేదే భూమికి 4 అడుగులు కూడా సరిగ్గా లేడు. ఆయన ఇట్లా చేతులు పెట్టేసి బ్యాగ్ తగిలించుకొని వచ్చి, మహేష్ బాబు గారు షుగర్కు మందు ఉందా అని నన్ను అడిగాడు వెనకటికి. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం అడిగాడు. ఉందండి అని. ఊరుకోండి, ఏం మాట్లాడతారు మీరు, అన్నిటికీ ఉన్నాయని చెప్తారు. లేదండి అన్న. మరి లేదంటే నన్ను అడగడం దేనికండి? ఓకే, అడిగానండి అంటాడు. అడగడం అంటే మరి ఉత్తుగా అడగడం ఎందుకు? నేను తగ్గిస్తే మీరు నాకేమి ఇస్తారు అన్నాను. ఛాలెంజా అన్నాడు. ఛాలెంజ్ అండి, మీరు యూ స్టూడ్ ఫర్ ది ఛాలెంజ్. అది మందు లేదండి, మీకు నమ్మకం లేదని నేనేం చేయనండి అన్నాడు. లేదండి అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. అంతే. నేనేం చేస్తానండి? నువ్వు ఛాలెంజ్ నాకు విసిరినప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా నువ్వు. అంటే నీకు లేదని మనసులో పెట్టుకొని నన్ను ఊపడం అంటే ఏంటి? నన్నే ఊపితే ఓ యంగ్ డాక్టర్ని ఎంత ఊపుతావు మరి చెప్పండి. మరి ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్ అండి, 400 ఉన్న షుగర్ ఎట్లా తగ్గిందండి? అంటే ఇప్పుడు అలోపతిలో ఉండేటటువంటి ఔషధాలన్నీ వాళ్ళకు కనిపెట్టినవేనా? వాళ్ళు ఒక్కడే కనిపెట్టారా? నేను ఆయుర్వేద ఔషధాల నుంచి మాతృక తీసుకోలేదా? దాంట్లో ఏ ఆల్కలైడ్స్ పనిచేసినో తీసుకోలేదా వాళ్ళు? నేను ఒక 100 ఎగ్జాంపుల్ చెప్పగలను ఇలాగా. ఓకే, చెప్పండి. అంటే మోస్ట్ ఫైనెస్ట్గా తయారు చేసేసుకొని మరి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా పర్వాలేదని చాలా డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆయుర్వేద ఔషధాల నుంచే తీసుకున్నారు చాలా వరకు. నేను చెప్పి ఇంక వాళ్ళ పేర్లు వాడుకోవడం మంచిగా లేదు, కానీ మెంతులు ఉన్నాయి కదండి, మెంతులు కూడా షుగర్లో పనిచేస్తాయండి. ఒక ప్రముఖ ఫార్మస్యూటికల్ కంపెనీ హైదరాబాద్ మహానగరంలో చాలా పెద్ద చైంట్ అన్నట్లు, వాళ్ళ ఆత్మకథ చదివితే అందులో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, ఆ మెంతులలో ఉండేటటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటి, అది షుగర్ను తగ్గించడానికి ఏది పని చేస్తుందని రీసెర్చ్ చేశారు. చెప్పండి. ఇప్పుడు దాన్ని ఏం చేశారు వాళ్ళు, ఆ ఆల్కలైడ్ని తీసుకుని సింథటిక్గా తయారు చేసి వాడతారండి. ఓకే, వాళ్ళు మా మీద కౌంటర్ రేట్ చూసారా, వాళ్ళ మొద్దు మొహాలు వాళ్ళ మందు పనిచేయట్లేదు, మా మందు ఎంత వేగంగా పనిచేస్తుందో చూడు. మరి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సింథటిక్ వాడినప్పుడు? దానికి ఎవరు ఏం సమాధానం చెప్పరు. మనోళ్ళందరూ గంగవీరులు ఎత్తుకుంటూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఓహో అది పనిచేసింది, ఆయన ఇంకా మెంతులు తినమన్నాడు, అది తినమన్నాడు. మరి ఈరోజు సగటు భారతీయులు అందరు ఇళ్లలో సౌత్ ఇండియా లోపల మెంతులు తింటున్నారు కదా, నానబెట్టుకొని మధ్యలో నానబెట్టుకొని. మరి దాన్ని ఏముందని చెప్పండి? అంటే మా బోటి వాళ్ళు చెప్పడం వల్లనే కదా మీరు తింటున్నది ఈరోజు. ఓకే, దానికి ట్రేడ్ మార్క్ ఎవరండి? మెంతులకు. ఆయుర్వేద డాక్టర్ మెంతులకు ట్రేడ్ మార్కు కదా. ఇలా అవన్నీ తీసేసుకుంటారు అన్నట్లు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి నీకేం కష్టం? మేము ఛాలెంజ్ విసురుతున్నాం అండి. మీరు మేము చెప్పేటటువంటి వాటికి కట్టుబడి ఉండి మా దగ్గర రండి. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ, లెంతిగా ఏం చెప్పాను, ఎందుకంటే ప్రేక్షకులు ఇంతసేపు గన్ షాట్లో ఒక్క ముక్కలో చెప్పాలండి. మాకు కూడా తెలుసండి ఒక్క ముక్కలో చెప్పడం. ఎందుకంటే యూట్యూబ్లో మొత్తం ఒక్క ముక్కలో చెప్పేటోళ్ళే చాలా మంది ఉన్నారు. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆడు దొరుకుతాడా పోతాడా, ఈయన పోతాడా అక్కడికి, మాట్లాడతాడా పోడు, ఏదో ముసుగులు పని చేయకపోతేనో గమ్మున ఉంటాడు, పని చేస్తే ఊరబ్బా నారబ్బా చేసుకుంటూ ట్రంపెట్స్ వాయిస్తూ ఉంటాడు. ఒక పెద్ద ఆవిడ వాళ్ళ అబ్బాయి పంపించాడు, షిరిడీకి పంపించాడు. పాపం అందరూ చెప్పులు తీసుకొని నడుస్తుంటే ఆడు మధుమేహం రోగి, చెప్పులు తీసుకొని నడుస్తుంది. అటువైపు షిరిడీ ఎటువైపు ఏంటంటే పారం ముళ్ళు చెట్లు చాలా ఉంటాయి, కంప, అది కూర్చుకుంది. ఆవిడ మదనపల్లికి వచ్చిన వెంటనే కాలు చీమ పట్టింది. ఒక డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్ గారు, ఏం పర్లేదమ్మా ఏం కాదులే అని చెప్పని చిన్నగా స్కాల్పులతో అక్కడ కట్ చేశాడు. చీమ అంతా బయటకు వచ్చేసింది. ఆ పుండు క్రమంగా పెద్దది అయ్యి వన్ ఫైన్ డే 5 వేళ్ళు తీసేశారండి. ఆవిడ ఒకటి ఏడుపు, నేను ఏం పాపం చేసుకున్నా, నాకు కాలిపోయింది, షిరిడీ వెళ్ళాలి, నాకు కాలిపోయింది. ఇక తర్వాత షుగర్ అనేది కంట్రోల్లో లేదు. వన్ ఫైన్ డే ఏమైంది, సెయింట్ జాన్ హాస్పిటల్లో బెంగళూరుకు ఆవిడను మళ్ళీ పాదం తీసేయడానికి పట్టుకుపోయారు. అక్కడికి ఆవిడ అడ్మిట్ అయింది. కొడుకేమో మదనపల్లిలో బస్సు ఎక్కుతూ ఉన్నాడు. షుగర్ పుండు మారడం సాధ్యమే అని మా సంజీవిని పత్రికలో కవర్ స్టోరీ రాశాం.
ఓకే. మా సబ్ ఎడిటర్ ఉంటే మహేష్ బాబు గారు ఇది రాద్దాం అని అంటే, ఎవడు చూస్తాడయ్యా షుగర్, ఓ చాలా చూస్తాను ఇలా అంతా మాట్లాడతా తప్ప వదిలేని అవసరం లేదని అన్నా. కావాల్సి అది లేదు మహేష్ బాబు గారు ఒక్కరి కాల్ సేవ్ చేసినా ఆయన ఎంతో పుణ్యం కదా అని ఆయన అంటే, సర్లేని మీ మాట ఎందుకు కాదని వేసేసాం. షుగర్ పుండు మారడం సాధ్యమే అని. పాపం అది చూడంగా ఆయన ఒక కొత్త ప్రాణం లేచిచ్చిన వాళ్ళ అబ్బాయికి. ఆ బుక్ తీసేసుకొని 100 రూపాయలు ఇచ్చి చేంజ్ కూడా లేకుండా బస్సు స్టార్ట్ అయిపోతా ఉంది, ఆ బుక్ లాగేసుకొని తీసేసుకొని బస్సులో కూర్చొని చదువుతూ వెంటనే అక్కడికి ఫోన్ చేసేది సెయింట్ జాన్ హాస్పిటల్, మా మదర్కి ఈరోజు ముహూర్తం బాగాలేదు, ఈరోజు ఆపరేషన్ ఆపేయండి అని అన్నాడు. ఈయన వెళ్ళిపోయి వాళ్ళ మదర్ని తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. ఆపరేషన్ కాలే. 8 months అయిన తర్వాత మరి వాళ్ళు పాదం తీసేస్తా అన్నారు, పాదాన్ని మేము నిలబెట్టామండి. ఓకే, చెప్పండి. అంటే ఛాలెంజింగ్ తీసుకొని వచ్చే వాళ్ళకి ఎంత అద్భుతంగా పనిచేసింది. అయ్యయ్యో మహేష్ బాబు గారికి ముందే కనుక వెళ్ళుంటే ఈ వేలు కూడా నాకు మిగిలిపోయేది కదా అని. మనం సైన్స్ పెరిగింది, శాస్త్ర విజ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అది పెరిగింది ఇది పెరిగిందని జనాలు ఉదరగొట్టేసుకుంటారు. బట్ టెక్నాలజీ పెరిగితే 5,000 తీసేసిన తర్వాత పాదం తీసేస్తారు, పాదం తీసేసిన కాలు తీసేస్తారు, చివరికి సెప్టిక్ అయిపోయిందని అంటే ప్రాణమే పోతుందండి. నేను అట్లాంటి కేసులు చాలా కేసులు డజన్ల కేసులు చూశాను, చచ్చిపోయిన వాళ్ళను. బట్ దాని సైన్స్ అని ఎట్లా అంటామండి? సైన్స్ అంటే కాపాడాలి కదా, అట్లీస్ట్ నిలబెట్టాలి కదా. వేలు దగ్గర నుంచి మొదలెడితే ప్రాణం దారికి పోతాయండి. ఆ నెరేషన్ చూడండి, ఆ ప్రయాణం, ఆ జర్నీ ఎంత దరిద్రంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత నాకు అనుభూతి కావట్లేదు. సో ఇవన్నీ జరుగుతాయి చూడండి. దీన్ని సైన్స్ అంటారు. మరి మాది సైన్స్ కాదా? మాకు ఛాలెంజ్ విసిరడం కాదు, మేము ఛాలెంజ్ విసురుతాం. మాకు ఇప్పుడు నీకు చేసినంత మాత్రాన మాకు గండపెండేలా దొరికేది ఏం లేదు, ఎత్తిన బంగారు కిరీటం పెట్టేది ఏం లేదు ఆయుర్వేదం డాక్టర్లు కదా. మరి అన్నప్పుడు నేను ఛాలెంజ్ విసురుతున్నాను, నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకొని రా, ఎట్లా తగ్గుదో నేను చూస్తాను. ఈ 40 years నుంచి 50 years, 35 years నుంచి 40 వరకు నేను తగ్గించిన టెస్టిమోనియల్ చాలా ఉన్నాయండి, లేవని కాదు. వాళ్ళకి తగ్గింది, నాకు తగ్గించి చూడు, ఇట్లా మాట్లాడే పెద్ద మనుషులు ఉంటారు. నేను చెప్పింది మేము ఛాలెంజ్ చేస్తాను, నువ్వు చేసుకునిరా, ఓకే, మేము తగ్గిస్తాం. రివర్స్ అటాక్ అని కాదు. ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి ప్రతిదానికి వెళ్ళి మాతో పెద్ద ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఏదో ప్రపంచం అంతా ఈయన వండి వార్చినట్టుగా మాట్లాడతాడు. మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు, మేము చెప్పిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోనరా, మేము తగ్గిస్తాం. నువ్వు డబ్బులు కూడా ఇవ్వక్కర్లే, మేము ఫ్రీగా వైద్యం చేస్తాం, అది కూడా చెప్తున్నాం. చూస్తున్నారు కదా ప్రేక్షకులు, ఖచ్చితంగా నేను షుగర్ వ్యాధి తగ్గించుకోవాలన్న టైప్ 2 డయాబెటీస్ ఆయన చెప్పిన దానికి ప్రతి దానికి మీరు ఒబే అయితే నేను మీకే ఛాలెంజ్ విసిస్తున్నా, మీరు నాకు విసరడం కాదు. నేను చెప్పిన ప్రతి మాట వింటే టైప్ 2 డయాబెటీస్ తగ్గించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తగ్గించుకోవడానికి మీరు సిద్ధమా అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డాక్టర్ గారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద గురు ఆయుర్ కేర్ నంబర్ కనిపిస్తుంది, దాన్ని కాల్ చేసి, మీకంటే హాస్పిటల్లోకి రావడానికి ఇబ్బంది అంటే నేరుగా డాక్టర్ గారికి వాట్సాప్ కాల్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది. మీ సమస్య ఏంటి అని చెప్తే ఆయన ఫోన్ ద్వారా కూడా దానికి సంబంధించి ఏ ఇబ్బందితో ఉన్నారు, ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఏమేమి టెస్టులు చేయించుకోవాలి, వీటన్నింటిని కూడా మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నవారైతే చిక్కడపల్లి త్యాగరాయ గాని సభ పక్కనే మన గురు ఆయుర్ కేర్ ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. త్వరలోనే పెద్ద ఆశ్రమం కూడా మీ అందరికీ అందుబాటులోకి రాబోతుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గురుగారు, మధుమేహానికి సంబంధించి అనేక అంశాలు మరొక్కసారి మీ ద్వారా ప్రేక్షకులు తెలియజేసేందుకు ధన్యవాదాలు. నమస్తే.